న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుకున్నది సాధించారు. ఏడాది తర్వాత ఆయన తాడిపత్రికి వెళ్లారు. ఏడాది కాలంగా ఆయన్ను తాడిపత్రికి రానివ్వకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్న శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఆయన తాడిపత్రికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇవాళ ఎవరికీ చెప్పకుండా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నివాసంలోకి వెళ్లి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయన్ను తిరిగి పంపించేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. నిన్న తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారు. మున్సిపల్ స్థలంలో ఇల్లు నిర్మించారన్న నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించారు. దీంతో పెద్దారెడ్డి వాళ్ళ ఉదయం ఎవరికీ చెప్పకుండా తాడిపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఈ పరిణామాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అంశంపై ఎలా రియాక్ట్ అవుతారని జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేను వద్దని చెప్తాను, ఎవరు వద్దు నేను చెప్తాను. అంతే కదా, అంతే కదా. ఏ పోలీసులు బయటకు రా ఇట్లాంటి నేను వద్దని చెప్తాను, ఎవరు వద్దు నేను చెప్తాను. రైట్. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుకున్నది సాధించారు. ఏడాది తర్వాత ఆయన తాడిపత్రికి వెళ్లారు. ఏడాది కాలంగా ఆయన తాడిపత్రికి రానివ్వకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్న శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా సార్లు ఆయన తాడిపత్రికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఎవరికీ చెప్పకుండా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నివాసంలోకి వెళ్లి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆయన తిరిగి పంపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. నిన్న తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారు. మున్సిపల్ స్థలంలో ఇల్లు నిర్మించారన్న నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించారు. దీంతో పెద్దారెడ్డి వాళ్ళ ఉదయం ఎవరికీ చెప్పకుండా తాడిపత్రికి అయితే వచ్చారు. ప్రస్తుతం తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్దారెడ్డితో మాట్లాడుతున్నటువంటి విజువల్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డిని వెళ్లిపోమ్మని కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి మరి వెళుతున్నారా? పోలీసుల మాట విని ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా నిన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఆయన ఇంటి నిర్మాణము ఉన్న స్థలానికంటే ఎక్కువగా మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించారని చెప్పేసి నిన్న సర్వే చేయించారు. చాలా రోజుల నుంచి కూడా ఆయన స్థలాన్ని ఆక్రమించారు, సర్వే చేయాలని చెప్పేసి ప్రస్తుతము తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతూ వచ్చారు. ఆ మేరకే అధికారులు నిన్న ఆయన ఇంటి నివాసాన్ని, స్థలాన్ని అంతా కూడా సర్వే చేయడం జరిగింది. దీంతో ఏడాది క్రితం నుంచి తాడిపత్రికి వెళ్లాలని చెప్పేసి, తన నివాసానికి పోవటానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు పెద్దారెడ్డి పోలీసుల్ని అనుమతి కోరినప్పటికీ ఇవ్వకోకుండా ఆయన నివారిస్తూ వచ్చారు. అయితే ఆయన ఎట్టకేలకు ఈ రోజు తాడిపత్రికి వెళ్లి సర్వేకి సంబంధించిన వివరాలు అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. అయితే దీని విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆయన ఇంటి వద్దకి వెళ్లి బలవంతంగా పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురం తరలిస్తున్నారు. దీంతో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద, పెద్దారెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతము టెన్షన్ వాతావరణము నెలకొంది. పెద్దారెడ్డి ఇంట్లో ఉన్నంతసేపు కూడా పోలీసులు అనేక సార్లు బ్రతిమాలి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది కాబట్టి మీరు ఇక్కడికి రావడానికి పోలీసుల అనుమతి లేదు, అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఇక్కడికి రావాలని చెప్పేసి ఆయన్ని బలవంతంగానే అక్కడి నుంచి అనంతపురం ప్రస్తుతం తరలిస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాలకు సంబంధించిన ఇద్దరు నేతల ఇండ్ల వద్ద కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇండ్ల వద్ద చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అనేక సార్లు అనుమతులు కోరిన హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా నన్ను తాడిపత్రి ఇంటికి వెళ్లటానికి ఎందుకు పోలీసులు నన్ను నివారిస్తున్నారు అని చెప్పేసి ఆయన చేస్తా అనేక సార్లు ఆరోపించడం జరిగింది. పోలీసులని ప్రశ్నించారు. అందులో మేరకే చాలా సందర్భాల్లో ఎస్పీని కలిసి కూడా
తాడిపత్రి ఇంటికి వెళ్ళటానికి అనుమతులు కోరడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఆయన పోలీసులు అనుమతించలేదు. ఎట్టకేలకి ఈ రోజు అయితే ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. మురళి, జేసీ వర్గం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దీనికి సంబంధించి? శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పినప్పటికీ కూడా పెద్దారెడ్డి విననటువంటి సిచ్యువేషన్, ఏం జరగబోతుంది దీనిపై? అయితే పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకోకుండా పోలీసుల ద్వారా నివారిస్తుంది, అడ్డుకుంటుంది మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఆయన ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఆయన అందుబాటులో ఉన్నారా లేదా అనేది కూడా ఇంటి వద్ద తెలియదు. ప్రస్తుతానికైతే ఇంటి వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వటానికి, అంటే గతంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులని తాడిపత్రిలోకి రానికోకుండా పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలోనే చేశాడు. కాబట్టే మేము కూడా ఇప్పుడు ఎందుకు అతన్ని రానివ్వాలా అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం వైపున వాదిస్తున్నప్పటికీ కనీసం తన ఇంటికి వెళ్ళటానికి కూడా తాను నాకు ఎందుకు అనుమతి ఉంచలేదని చెప్పేసి పెద్దారెడ్డి మరోవైపున పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. మురళి, తాడిపత్రి వ్యాప్తంగా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి, కొంతమందిని బైండ్ ఓవర్ కింద అదుపులోకి కూడా తీసుకున్నారనేటువంటి మాట సమాచారం అవుతోంది. దీనికి సంబంధించి ఏంటి? అంటే ఇద్దరు నేతల ఇండ్ల వద్ద కూడా జనాలు గుమ్ము కూడుకోకుండా, అక్కడ పెద్ద ఎత్తున జనాలు రాకోకుండా పోలీసులు ఇంటి వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలను అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలోనే ఇలాంటి అల్లర్లు, గొడవలు, ఘర్షణలకి అవకాశం లేకోకుండా రెండు వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలను అందరినీ కూడా పోలీసులు ఇదివరకే బైండ్ ఓవర్ చేశారు. వాళ్ళ మీద ఇరువైపులా ఉన్నటువంటి నేతల మీద కేసులు అయితే ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. అయితే ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసుల పరంగా తీసుకోవాల్సినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ ఎక్కువ మంది, ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ఎక్కువ మంది కార్యకర్తలు రాకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళని అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు. నేను వద్దని చెప్తాను, ఎవరు వద్దు నేను చెప్తాను. అంతే కదా, అంతే కదా. ఏ పోలీసులు బయటకు రారు ఇట్లాంటి. నేను వద్దని చెప్తాను, ఎవరు వద్దు నేను చెప్తాను. అంతే కదా, అంతే కదా. ఏ పోలీసులు బయటకు రారు ఇట్లాంటి. నేను వద్దని చెప్తాను, ఎవరు వద్దు నేను చెప్తాను. అంతే కదా, అంతే కదా. ఏ పోలీసులు బయటకు రారు ఇట్లాంటి. నేను వద్దని చెప్తాను, ఎవరు వద్దు నేను చెప్తాను.